ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది గత సంవత్సరం కిందనే వాస్తవంగా ఇది ఏర్పాటు జరిగిండాల్సింది. కాకపోతే కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చినమాట వాస్తవమే. కానీ ట్రస్ట్ బోర్డు ఇప్పుడు ఈరోజు నుంచి 2 సంవత్సరాల కాల పరిమితితో ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన కేంద్ర ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఎన్డీఏ కూటమిలో 3 పార్టీల కలయికతో ఈ ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసుకున్నాం. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని పార్టీలకు సంబంధించిన ఎవరైతే పార్టీ కోసం కష్టపడినారో వాళ్ళందరికీ అవకాశం కల్పించడం జరిగింది. సో ఈ ట్రస్ట్ బోర్డు తర్వాత ఏర్పడి కూర్చోవడం జరిగింది కాబట్టి ఇంకా మహానందీశ్వర దేవస్థానం మీద కూడా ప్రధానంగా మనం అభివృద్ధిపై దృష్టి పెడతాం. ఇప్పటికే గడిచిన ఈ 2 సంవత్సరాలలోనే దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 17 కోట్ల రూపాయలతో మనం ఏదైతే వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే దాంట్లో భాగంగానే మరి ఇక్కడ డార్మెటరీసు, అలాగే రూమ్సు, అంటే దగ్గర ఇప్పుడు టీటీడీ దగ్గర కొన్ని ఆల్రెడీ టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో కూడా కొన్ని డార్మెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో కూడా పైన కూడా ఇంకొక ఫ్లోర్లో దగ్గర 18 రూములు, ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్న దాంట్లో ఇక్కడ కూడా డార్మెటరీసు కమ్ 54 రూములు అదనంగా ఇప్పుడు రాబోతూ ఉన్నాయి మనకి. దీంతోపాటు మాస్టర్ ప్లాన్ కూడా మనం దేవస్థానం మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేశాం. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆ మాస్టర్ ప్లాన్ చూపించడం కూడా జరిగింది. ఆయన కొన్ని సజెషన్స్ చేశారు, దాన్ని కొన్ని చేంజెస్ చేసేసి రాబోయే కాలంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం తప్పకుండా మనం దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకుపోయి వచ్చే భక్తులకు అందరికి కూడా సౌకర్యవంతంగా దర్శనాలు కానీ అలాగే వసతి సౌకర్యాలు కానీ ఉండేటట్టు కూడా చూడడం జరుగుతుంది. మొన్ననే రీసెంట్గానే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు కూడా గుడిలో ఏదైతే కంప్లీట్గా మనకు రైలింగ్ కమ్ కటాంజనాలు ఏర్పాటు చేయడం దాదాపు 1 కోటి రూపాయలతో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తయినాయి. దాన్ని కూడా తొందరలోనే దాతల సమక్షంలోనే దాన్ని మనం ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కట్టే ఏదైతే రూములు వసతులు ఉన్నాయో దానికి కూడా దాతలు దగ్గర 1.5 కోటి 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా దేవస్థానము ప్రభుత్వమే కాకుండా దాతల సహకారంతో కూడా ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొని పోతాం. తప్పకుండా కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత వీళ్ళందరూ కూడా గట్టిగా దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ, మరి ప్రధానంగా మన నియోజకవర్గంలో ఆలయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. సో వీటన్నిటి పని కూడా శ్రీశైలం కూడా మీకు అందరికీ ఇప్పటికే తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు హై ఎలివేటెడ్ కారిడార్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ టు శ్రీశైలం, శ్రీశైలం టు దోర్నాల దాదాపు 1200 కోట్లతో ఆ ప్రాజెక్టును శాంక్షన్ ఇచ్చినారు. దీంతోపాటు శ్రీశైలం దేవస్థానంలో భూమి కొంచెం మనకు సమస్య ఉంది కాబట్టి, ఎందుకంటే ఎంతోమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు అభివృద్ధి కోసం. సో దానికి చేయాలా, వాళ్ళకి భూములు అలాట్ చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కొంత మనకు ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి దీన్ని కూడా ఫారెస్ట్కు సంబంధించి, ఎందుకంటే ఇది మన టైగర్ రిజర్వ్ జోన్ కాబట్టి, సో ఏదైనా మనం పర్మిషన్ తీసుకోవాలంటే అది కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే, గౌరవ ప్రధానమంత్రి గారే దానికి చైర్మన్ కాబట్టి, సో మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా కూడా ఈ విషయాన్ని గౌరవ ప్రధానమంత్రి గారికి గుర్తు చేస్తూ తొందరలోనే భూములకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతే శ్రీశైలం కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు టెంపుల్ టూరిజం కింద అన్ని దేవాలయాలను కనెక్టివిటీ చేస్తూ డెవలప్ చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయమే అదే ఇప్పుడు మళ్ళీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. రాబోయే కాలంలో అన్ని దేవాలయాలు, అంటే మన నియోజకవర్గమే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలను కూడా లింక్ చేసేసి టెంపుల్ టూరిజం కింద చేసి అన్నీ అభివృద్ధి చేయాలి. అంటే అట్లా దేవస్థానం ఇటు టూరిజం డిపార్ట్మెంట్ రెండు ఇంక్లూడ్ చేసేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, సో తప్పకుండా మన నియోజకవర్గంలోని ప్రధాన దేవాలయాలను కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి, ఆది దంపతుల ఆశీస్సులతో అన్నీ ముందుకు పోతాయని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.